Dear students, now we are going to solve the seventh problem in electricity supply companies. ఇప్పుడు మనం విద్యుత్ కంపెనీ లెక్కల్లో ఏడో ప్రాబ్లం లేదా సెవెంత్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. బిఫోర్ సాల్వింగ్ ది ప్రాబ్లం ఐ వుడ్ లైక్ టు రీడ్ ది ప్రాబ్లం. ప్లీజ్ లెండ్ మీ యువర్ ఇయర్స్. Following is the trial balance of the Social Electric Lighting Company Limited for the year ended 31st March 2016. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏంటంటే ఫస్ట్ లాస్ట్ ఇయర్ వరకు ఉన్న అసెట్స్ ఇచ్చాడు, లైబిలిటీస్ మార్చ్ 31, 2015, పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్. నామినల్ క్యాపిటల్ 10,000 షేర్స్ ఆఫ్ 50 ఈచ్, నామమాత్రపు మూలధనము లేదా అధీకృత మూలధనం. దీన్ని మాత్రం మనం ఎక్కడ చూపించిన అవసరం లేదు లెక్క ప్రాబ్లంలో. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ 50,000 షేర్స్ ఆఫ్ 25 పెయిడ్. ఇక్కడ మనకి 2015 వరకు మన దగ్గర ఎంత ఉందంటే 1 lakh ఉంది. క్రెడిట్లో మనకి అంచనాలో క్రెడిట్ వైపు నుంచి అంటే 1,25,000 ఇచ్చాడు. అంటే లాస్ట్ ఇయర్ వరకు మన దగ్గర 1 lakh ఉంది. ఈ ఏడాది 25,000 ఇష్యూ చేయడం వల్ల, జారీ చేయడం వల్ల అది 1,25,000 అయిందన్నమాట. 75,000 డిబెంచర్స్ 6% ఇంట్రెస్ట్ 75,000 ఇచ్చాడు. నెక్స్ట్ డిప్రియేషన్ ఫండ్ క్రెడిట్లో 5,000 ఉంది. 2015లో కూడా 5,000 ఉంది. అంటే కొత్తగా ఫండ్కి ఏర్పాటు చేసిన మొత్తం ఏమీ లేదనమాట. కాల్స్ ఇయర్స్ అంటే పిలుపుల్లో బకాయిలు 5,000 ఇచ్చాడు. ఫ్రీ హోల్డ్ ల్యాండ్ 46,500 ఇచ్చాడు. ఇక్కడ మొత్తంలో కూడా డెబిట్లో కూడా అంచనాలో డెబిట్లో కూడా 46,500 ఇచ్చాడు. బిల్డింగ్స్ 2015 వరకు మార్చి 31 వరకు మన దగ్గర భవనాలు ఎంత ఉన్నాయంటే 20,000 ఉన్నాయి. ఇప్పుడున్న భవనాలు ఎంత ఉన్నాయంటే 25,000 ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే 5,000 రూపాయల బిల్డింగ్స్ ఈ ఏడాదిలో మనం యాడ్ చేసాం అనమాట. అలాగే మనకి మిషనరీ లాస్ట్ ఇయర్ వరకు అంటే 2015 వరకు మన దగ్గర 30,000 ఉంది. ఇప్పుడు 50,000 ఉంది. అంటే 20,000 అడిషనల్గా మనం బిల్డింగ్స్ మనం మిషనరీని పర్చేజ్ చేసాం అనమాట. మెయిన్స్ 25,000 ఇచ్చాడు. మనకి 40,000 ఉంది ఇక్కడ. అంటే లాస్ట్ ఇయర్ వరకు మన దగ్గర 25,000 ఉంది. ఇప్పుడు మొత్తం మన దగ్గర 40,000 ఉందంటే దాని అర్థం ఏంటి? 15,000 రూపీస్ బిల్డింగ్స్ మనం ఈ ఏడాది మనం పర్చేజ్ చేసాం అనమాట. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మోటార్స్ లాస్ట్ ఇయర్ వరకు మన దగ్గర 5,000 ఉంటే ఈ ఏడాది 10,000 అయింది. అంటే అదనంగా 5,000 ట్రాన్స్ఫార్మర్లను కొనుక్కున్నాం అనమాట. మీటర్స్ 2,500, 7,000 అంటే ఈ ఏడాది మీటర్ల మీద మనం 5,000 రూపాయలు ఖర్చు చేసామని అర్థం. అలాగే ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి గత సంవత్సరం వరకు అంటే 2015 మార్చి 31 వరకు 1,500 ఉంటాయి. మొత్తం ఇప్పుడు ఎంత ఉందంటే 2,000 ఉంది. దాని అర్థం ఏంటంటే 500తో మనం అదనంగా విద్యుత్ పరికరాలు కొనుగోలు చేసామన్నమాట. జనరల్ స్టోర్స్ గత సంవత్సరం వరకు అంటే 2015 మార్చి 31 వరకు మనకి ఎంత ఉందంటే 8,000 ఉంటే అది ఇప్పుడు 11,750 అయిందంటే 3,750 మనం అడిషనల్గా ఈ 2016లో మనం పర్చేజ్ చేసామని దాని అర్థం. ఆఫీస్ ఫర్నిచర్ మనకి 2015లోనూ 1,250 ఉంది. ఇప్పుడు కూడా 16లో కూడా 1,250 ఉందంటే అడిషనల్గా మనం ఆఫీస్ ఫర్నిచర్ని ఏమి మనం పర్చేజ్ చేయలేదన్నమాట. ఆ తర్వాత కోల్ అండ్ ఫ్యూల్ అంటే బొగ్గు ఇంధనం 9,500 ఇచ్చాడు. ఇది రెవెన్యూ ఖాతాలో డెబిషన్ వేసుకుంటాం. అలాగే ఆయిల్ వేస్ట్ అండ్ ఇంజిన్ రూమ్ స్టోర్స్ 3,750 డెబిట్లో, ఇది కూడా రెవెన్యూ అకౌంట్లో ఉంటే ఫస్ట్ ఖాతాలో డెబిట్లో వేసుకుంటాం. కోల్ ఆయిల్ వేస్ట్ ఇన్ స్టాక్ ఇది మనకి ఎక్కడ వస్తుందంటే, ఇది స్టాక్ అంటే ముగింపు కింద లెక్క. ఈ 500 మనకి ఎక్కడ వస్తుందంటే జనరల్ బ్యాలెన్స్ షీట్లో అంటే 4th దాంట్లో మనకి అసెట్ సైడ్ వేసుకుంటాం. రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ అంటే మరమ్మతులు, నవీకరణలు 2,500 ఇచ్చాడు. ఇది కూడా మనకి రెవెన్యూ అకౌంట్లో అంటే ఫస్ట్ ఖాతాలో డెబిట్లో వేసుకుంటాం. రేట్స్ అండ్ ట్యాక్సెస్ కూడా ఫస్ట్ ఖాతాలో డెబిషన్ వేసుకుంటాం. శాలరీస్ ఆఫ్ మేనేజర్, సెక్రటరీ ఇచ్చాడు. అది కూడా మనం రెవెన్యూ ఖాతాలో డెబిషన్ వేసుకుంటాం. వేజెస్ 15,000 ఇచ్చాడు. అది కూడా రెవెన్యూ ఖాతాలో డెబిషన్ వేస్తాం. డైరెక్టర్ ఫీజు కూడా రెవెన్యూ ఖాతాలో డెబిషన్ వేసుకుంటాం. 5,000 ఇచ్చాడు. స్టేషనరీ, ప్రింటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఇవన్నీ కలిపి 3,000 ఇచ్చాడు. ఇవి కూడా రెవెన్యూ ఖాతాలో డెబిషన్ వేసుకుంటాం. ఇన్సిడెన్షియల్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే అనుషంగిక ఖర్చులు 500, ఇది కూడా ఫస్ట్ ఖాతాలో డెబిట్ వైపు వస్తుంది. లా చార్జెస్ న్యాయ సంబంధమైన ఖర్చులు 1,000, ఇది కూడా రెవెన్యూ అకౌంట్కి డెబిట్ చేస్తాం. సేల్ ఆఫ్ మీటర్ల అమ్మకం 43,750 ఇచ్చాడు. ఇది మొదటి ఖాతాలో క్రెడిట్ సైడ్ వస్తుంది. అలాగే సేల్స్ బై కాంట్రాక్ట్స్
అంటే ఒప్పందాల ద్వారా విద్యుత్ అమ్మకం అనమాట. 25,000 క్రెడిట్లో ఇచ్చాడంటే ఇది రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేసుకుంటాం. అలాగే మీటర్ల అద్దె ఇది కూడా 1,500 క్రెడిట్లో ఇచ్చాడు. అలాగే సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 5,000 ఇచ్చాడు. ఇది మనం ఎక్కడ వేసుకుంటామంటే జనరల్ బ్యాలెన్స్ షీట్లో అప్లై వేసుకుంటాం. సండ్రీ డేటార్స్ ఇదంతా ఇచ్చాడంటే 15,000 ఇచ్చాడు. ఆ తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్ 16,500 ఇచ్చాడు. ఇది కూడా జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఆస్తుల వైపు వస్తుంది. ట్రయల్ బ్యాలెన్స్ టోటల్ ఎంత అంటే 2,80,250. ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్. బిల్డింగ్స్ మీద 2.5%, మిషనరీ మీద 7.5%, మెయిన్స్ మీద 5%, ట్రాన్స్ఫార్మర్స్ మీద 10%, మీటర్స్ మీద 15% తదితరులు లెక్కించమన్నాడు. ఏ కాల్ ఆఫ్ ₹5 per share was payable on 30th September 2015 and arrears are subject to interest at 5% per annum. అంటే వాటాల మీద ప్రతి వాటా మీద ₹5 చొప్పున పిలుపు సొమ్ము సెప్టెంబర్ 30, 2015 వరకు వసూలు కావాల్సి ఉంది. ఇంకా వసూలు కావాల్సి ఉంది కాబట్టి ఎక్కడ వైఖలేదు. ఏరియర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% per annum అంటే పిలుపుల్లో బకాయిల మీద 5% వడ్డీని లెక్కించమన్నాడు. ఈ 5% వడ్డీని లెక్కించి మనం ఏం చేయాలంటే దీన్ని నెట్ రెవెన్యూ అకౌంట్లో నికర రాబడి ఖాతాలో అంటే రెండో ఖాతాలో క్రెడిట్ వైపు వేసి దాన్ని మళ్ళీ జనరల్ బ్యాలెన్స్ షీట్లో మనకి పిలుపుల బకాయిల మీద మనకి వడ్డీ రావాలి కాబట్టి అది లాస్ట్ బ్యాలెన్స్ షీట్లో అంటే జనరల్ బ్యాలెన్స్ షీట్లో ఆస్తులు వైపు చూపించాలన్నమాట. ప్రీపేర్ రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016 అంటే మనకి 31/3/2016తో అంతమయ్యే సంవత్సరానికి రాబడి ఖాతాను, నికర రాబడి ఖాతాను, మూలధన ఖాతాను మరియు సాధారణ ఆస్తుల పట్టిని తయారు చేయమని మనం అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఫస్ట్ మనకి ఏం చేశాడంటే మార్చి 31, 2015 వరకు మనం రెవెన్యూ అకౌంట్ ఆఫ్ సోషల్ ఎలక్ట్రిక్ లైటింగ్ కంపెనీ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016 పెట్టుకుంటాం. ఇప్పుడు రెవెన్యూ అకౌంట్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా డెబిట్లో వేసుకుంటాం. కోల్ అండ్ ఫ్యూయల్ అంటే బొగ్గు యంత్రం ఇచ్చాడు ఫస్ట్ మనకి. అలాగే ఆయిల్ వేస్ట్, ఇంజిన్ రూమ్ స్టోర్స్, చమురు వృధా ఇంజిన్ రూమ్ స్టోర్స్ ఇచ్చాడు. అది కూడా మనం డెబిట్లో వేసుకుంటాం 3,750. శాలరీస్ ఇచ్చాడు మనకి, జీతాలు 7,500. అలాగే వేజెస్ వేతనాలు 15,000 ఇచ్చాడు. ఈ డైరెక్టర్ల ఫీజు 5,000. స్టేషనరీ ఎట్సెట్రా అంటే ప్రింటింగ్, స్టేషనరీ, అడ్వర్టైజింగ్ అన్ని కలిపేసి 3,000 ఇచ్చాడు మనకి. అది కూడా వేసుకుంటాం. ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ అంటే అనుషంగిక ఖర్చులు లేదా అనుబంధ ఖర్చులు 500 ఇచ్చాడు. లా ఛార్జెస్ అంటే న్యాయ సంబంధమైన ఖర్చులు 1,000. రేట్స్ అండ్ ట్యాక్సెస్ రేట్లు పన్నులు 1,500 ఇచ్చాడు. రిపేర్స్ అండ్ రీప్లేస్మెంట్స్ మరమ్మతులు నవీకరణలు 2,500 ఇచ్చాడు. ఇవన్నీ మనం ఇక్కడ వేసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. ఈ తరుగుదల మనం ఏం చేయాలంటే బిల్డింగ్స్ మీద ఫస్ట్ ఇక్కడ మనకి 2015లో ఉన్న ఆస్తుల్ని మనకి ఫస్ట్లో ఇచ్చాడు. ఫస్ట్ లైన్లో ఇటువైపున క్వశ్చన్లో ఇటువైపు ఇచ్చాడు. వాటి వాల్యూస్ మీద కట్టాలి. 2015 వరకు ఉన్న ఆస్తుల మీదే కట్టాలి. ఈ సంవత్సరం 2016లో ఉన్న కొన్ని ఆస్తుల మీద ఇప్పుడు తరుగుదల లెక్కించకూడదు. అంచేత బిల్డింగ్స్ మీద మనకి 20,000 ఇచ్చాడు. బిల్డింగ్స్ 2.5% అన్నాడు. 2.5/100 వేసుకోండి. 2.5 అంటే 500 వచ్చింది. అలాగే మిషనరీ మీద 30,000 మీద 7.5% అని చెప్పాడు. 7.5/100 వేసుకోండి. 2,250 వచ్చింది. మెయిన్స్ 25,000 మీద 5%. అలాగే ట్రాన్స్ఫార్మర్ల మీద 5,000 మీద 10%. అలాగే మీటర్ల మీద 2,500 మీద 15% వేస్తే 375 వచ్చింది. ఇవన్నీ టోటల్ చేస్తే 4,875 వచ్చింది. ఇది మనం ఎప్పుడు కూడా తరుగుదలలో ఎప్పుడు కూడా రెవెన్యూ ఖాతాలో డెబిట్ చేసుకుంటాం. అదే మామూలు లెక్కల్లో అయితే ఏం చేస్తాం, రెండోసారి బ్యాలెన్స్ షీట్లో ఈ తరుగుదలన్నింటినీ మనం చేస్తుంటే ఆయా ఆస్తులోంచి తీసేస్తాం మామూలు ఫైనల్ అకౌంట్లో. కానీ ఇక్కడైతే వీటన్నింటినీ కలిపి ఈ 4,875ని మనం ఏం చేయాలంటే మనకి అంకణాల తరుగుదల నిధి ఉంటుంది కదా, డిప్రిషియేషన్ ఫండ్ లేదా డిప్రిషియేషన్ రిజర్వ్, అది ఇది కలిపి మనం జనరల్ బ్యాలెన్స్ షీట్లో వేసుకోవాలి. ఆస్తుల్లోంచి మాత్రం తరుగుదల తీయకూడదు. ఆస్తుల్ని క్యాపిటల్ అకౌంట్లో ఒరిజినల్గానే చూపించాలి. దీన్ని మాత్రం బ్యాలెన్స్ షీట్లో జనరల్ బ్యాలెన్స్ షీట్లో అంటే సాధారణ ఆస్తుల పట్టిలో అప్పుల వైపున అంకణాలో ఇచ్చిన తరుగుదల నిధికి కలపాలన్నమాట. అంచేత అప్పుల వైపు వేసిన మనకు ఆస్తుల వైపు తీసేసిన దాని ఎఫెక్ట్ ఒకటే కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా రెండోసారి జనరల్ బ్యాలెన్స్ షీట్లో అంకణాలో ఇచ్చిన తరుగుదల నిధి కలిపి చూపిస్తాం అనమాట. ఈ తరుగుదలన్నీ కలిపేసి ఈ తరుగుదల నిధి అనమాట. ఇటువైపు నా క్రెడిట్ సైడ్ సేల్స్ ఆఫ్ మీటర్స్, మీటర్ల అమ్మకం
43,750 ఇచ్చాడు. సేల్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే ఒప్పందాల ద్వారా కరెంట్ అమ్మకం అనమాట 25,000 ఇచ్చాడు. మీటర్లు అద్దింది 1,500 ఇచ్చాడు. ఆ తర్వాత సేల్ ఆఫ్ యాష్ బూడిద అమ్మకం కానీ, నెక్స్ట్ వసూలు రెంట్ రిసీవబుల్ అంటే వసూలు కావాల్సిన అద్దె కానీ, ఫైన్లు కానీ, ఇట్లాంటి ఇతర ఆదాయాలు ఏమైనా ఉంటాయి అవి కూడా క్రెడిట్లో వేసుకుని టోటల్ చేసుకుంటాం. 70,250 వచ్చింది. ఆ 70,250ని వేసుకుని ఇవన్నీ కలిపేసి ఈ 70,250 నుంచి డెడిట్ చేస్తే మనకి 16,125 రూపీస్ వచ్చింది. 16,125 వచ్చింది. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ట్రాన్స్ఫర్ టు నెట్ రెవెన్యూ అకౌంట్ అని రాసుకుంటాం. ఇప్పుడు నెట్ రెవెన్యూ అకౌంట్కి వేస్తాం. నెట్ రెవెన్యూ అకౌంట్ ఆఫ్ సోషల్ ఎలక్ట్రిక్ లైటింగ్ కంపెనీ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016 ఎండింగ్ పెట్టుకుని ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ బై బ్యాలెన్స్ గ్యాదర్ అని పెట్టుకుని 16,125 వేసుకుంటాం. ఇక్కడ డిబెంచర్ మీద ఇంట్రెస్ట్ కానీ, తర్వాత మధ్యకాల డివిడెండ్లు కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ వేసుకుంటాం, కానీ లేదు. ఈ లెక్కలను కావాల్సిన ఏరియాస్ అని మనకి అక్కడ 5,000 ఇచ్చాడు. ఆ 5,000 మీద 6 monthsకి 5% చొప్పున ఇంట్రెస్ట్ కట్టాలి. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఇది పిలుపుల్లో బకాయి మీద వడ్డీ కాబట్టి అది దీనికి ఆదాయం అవుతుంది కాబట్టి నెట్ రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ సెండ్ చేసుకోవాలి 125ని. రెండోసారి ఇది అడ్జస్ట్మెంట్ కాబట్టి పిలుపుల్లో బకాయిల మీద మనకి 5% వడ్డీ కట్టమన్నాడు సెప్టెంబర్ 30, 2015 వరకు కోసం. దాన్ని మనం ఏం చేయాలంటే రెండోసారి జనరల్ బ్యాలెన్స్ షీట్లో లాస్ట్లో ఆస్తులు చూపిస్తాం అనమాట. అప్పుడు ఇక్కడ మనం బ్యాలెన్స్ తెలుసుకుంటే 16,250 వచ్చింది. ఇటు ఏమి లేదు కాబట్టి మనం టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ట్రాన్స్ఫర్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ తేల్చిన సాధారణ ఆస్తి పట్టికి మళ్ళింపని 16,250 ఇక్కడ చూపిస్తాం అనమాట. థర్డ్ వన్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ సోషల్ ఎలక్ట్రిక్ లైటింగ్ కంపెనీ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31st March 2016. ఇక్కడ ఈ వైపున ఎక్స్పెండిచర్ సైడ్ అంటాం, ఏమో వస్తువుల వైపు రెసీట్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్థిరాస్తులన్నీ కూడా ఇక్కడ 2015 వరకు మన దగ్గర ఉన్న ఏ స్థిరాస్తులు అయితే ఉంటాయో ఇక్కడ వేసుకుంటాం. 2016లో ఉన్నాయి ఇక్కడ వేసుకుంటాం. ఈ రెండింటిని కలిపి మొత్తం కాలంలో వేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా క్యాపిటల్స్, లాంగ్ టర్మ్ లయబిలిటీస్, ప్రీమియమ్స్ ఉన్నట్టయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రెడిట్లో వేసుకుంటాం. 2016లో ఏమైనా ఉన్నట్టయితే కలిపేసి రెండు కలిపి టోటల్లో వేసుకుంటాం. ఇక్కడ ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఇచ్చాడు, స్వేచ్ఛాయుత భూమి 46,500 అంట. ఈ ఏడాది మనది ఏమీ లేదు కాబట్టి 46,500 వేసుకుంటాం. బిల్డింగ్స్ భవనం ఏం చేయాలంటే మనకి ఫస్ట్లో March 31, 2015 వరకు 20,000 ఇచ్చాడు. ఆ తర్వాత ఏమో మొత్తం కాలంలో 25,000 ఇచ్చాడు. అంటే ఈ ఏడాది మనం 5,000తో కొన్నాం అన్నమాట. 20,000కి 5,000 కలిపి 25,000 మనం చేద్దాం మొత్తం కాలంలో తీసుకుంటాం. అలాగే యంత్రాలు 30,000 ఇచ్చాడు. 20,000 కలిపి రెండు కలిపి 50,000 ఇచ్చాడు అనమాట. మెయిన్స్ 25,000, 15,000. మనకి ఏం ఇప్పుడంటే 25,000 ఇచ్చాడు, 40,000 ఇచ్చాడు. ఈ రెంట్కి డిఫరెన్స్ 15,000 అవుతుంది అనమాట. రెండు కలిపి ఇది అవుతుంది. అలాగే ట్రాన్స్ఫార్మర్లు 5,000 ఇచ్చాడు. ఈ సంవత్సరంలో కొన్న 5,000, రెండు కలిపి 10,000. అలాగే మీటర్లు 2,500 ఇచ్చాడు. ఈ సంవత్సరంలో కొన్న మీటర్లు 5,000, రెండు కలిపి 7,500. అలాగే ఎలక్ట్రిక్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే విద్యుత్ పరికరాలు 1,500, 500 కలిపి 2,000. ఈ 2,000 ఇచ్చాడు, 1,500 ఇచ్చాడు. రెండు కలిపి రెండింటికి డిఫరెన్స్ ఇది అవుతుంది అనమాట ఈ ఏడాది మనది. అలాగే జనరల్ స్టోర్స్, కేబుల్స్ ఎట్సెట్రా. సాధారణ స్టోర్స్, కేబుల్స్, మెయిన్స్ ఇచ్చాడు 8,000 ఇచ్చాడు. ఇదేమో 11,750 ఇచ్చాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఈ ఏడాది మనది అనమాట. 2016లో కొన్నది ఇది అవుతుంది అనమాట. ఆఫీస్ ఫర్నిచర్ 1,250 ఇచ్చాడు. ఏడాది కొన్నది ఏం లేదు కాబట్టి ఇటు కూడా 1,250 వేసుకుంటాం. ఇటువైపు షేర్ క్యాపిటల్ వాటా మూలధనం ఎంత ఇచ్చాడంటే గత సంవత్సరం వరకు ఉన్నది 1,00,000 ఇచ్చాడు. ఈ సంవత్సరం మనం ఎంత జారీ చేసామంటే 25,000 జారీ చేసాం. అందులో 5,000 బకాయి ఏర్పడింది. పిలుపుల్లో బకాయి 5,000 మనం చేయాలంటే 2016 దాని నుంచి తీసేయాలి. ఇప్పుడు కూడా మర్చిపోకండి. ఈ సంవత్సరం ఇష్యూ చేశాం కాబట్టి దాంట్లో తీసేసి రెండు కలిపి 1,20,000 వేసుకుంటాం. డిబెంచర్లు 75,000. ఈ సంవత్సరం అంటే 2016లో జారీ చేసిన డిబెంచర్లు ఏమీ లేవు కాబట్టి టోటల్ 75,000 అవుతుంది. అప్పుడు టోటల్ చేసుకుంటాం. ఈ టోటల్ అంతా చేస్తే 1,39,750. ఈ టోటల్ అంతా చేస్తే ఇది 2016లోది 54,250. అలాగే మొత్తాన్ని టోటల్ చేస్తే 1,94,000 వచ్చింది. అట్లాగే లయబిలిటీ సైడ్ కూడా మనం తప్పుల వైపు కూడా ఇది కుడితే 1,75,000, ఇది కుడితే 20,000, మొత్తం 1,95,000. ఈ 1,95,000 రెండు వైపులు వేసి ఇది తక్కువగా ఉంది కదా మరి, అండ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తేల్చిన నిల్వ మనం చెప్తే ట్రాన్స్ఫర్ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ అని రాసుకుంటాం అనమాట. ఇప్పుడు జనరల్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుంటాం. జనరల్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ సోషల్ ఎలక్ట్రిక్ లైటింగ్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2016. అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం పెడతాం.
అప్పుల వైపున ఏం చెప్తామంటే మూలధన ఖాతా నిల్వ 1,95,000 ఉంది. ఆ 1,95,000 ఇక్కడ తీసుకొస్తాం. అలాగే ఆస్తుల వైపు టోటల్ ఎంత ఉంది? ఈ ఆస్తులన్నీ కలిపితే ఎంత వస్తుంది మనకి? 1,94,000 వచ్చింది. మూలధన ఖాతా నిల్వ అని 1,94,000 టైప్ వేసుకుంటాం. తర్వాత కోలు, ఆయిల్, వేస్ట్ ఇన్ స్టాక్ అన్నాడు. స్టాక్ అంటే బొగ్గు, చమురు, వృధా, నిల్వ అంటే ముగింపు కింద లెక్క అనమాట. అది 500 ఇచ్చాడు మనకి. నెక్స్ట్ సన్రీ డేటాస్, వివిధ రుణగ్రస్తులు 15,000 ఇచ్చాడు. క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ అట్ బ్యాంకు, చేతిలో బ్యాంకులో నగదు 16,500 ఇచ్చాడు. పిలుపుల్లో బకాయిల మీద మనకు వడ్డీ రావాలి కాబట్టి అది ఆస్తి అవుతుంది. 5,000 మీద 6 monthsకి 5% చొప్పున 125 ఉంది. అక్కడ నెట్ రెవెన్యూ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేసాం ఈ అమౌంట్. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏం చేస్తుంది? క్రెడిటార్స్ రుణదాతలు 5,000. తర్వాత నెట్ రెవెన్యూ అకౌంట్ ఆన్సర్ 16,250 వచ్చింది కదా వేసుకుంటాం. ఆ తర్వాత తరుగుదల నిధి మనకి గత సంవత్సరం వరకు 5,000 ఉంది, అంకణలో ఇచ్చింది, ట్రయల్ బ్యాలెన్స్లో ఉంది ఇది. ఆ తర్వాత మనం తరుగుదలన్నీ కట్టాం కదా, మొత్తం అన్ని ఆస్తుల మీద తరుగుదల కడితే 4,875 వచ్చింది. ఈ రెండు కలిపి జనరల్ బ్యాలెన్స్ షీట్లో అప్పుల వైపున 9,875 చూపిస్తాం. అప్పుడు టోటల్ చేస్తాం జనరల్ బ్యాలెన్స్ షీట్ని. టోటల్ చేస్తే మనకి రెండు వైపులా సమానంగా ఈక్వల్గా అయిపోయింది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.